Hello friends, welcome to GK's Daily Market Analysis Show and warm greetings to you all. Friends, ఈ బడ్జెట్ లో ఇండివిడ్యువల్ ఇన్కమ్ ట్యాక్స్ లో సిగ్నిఫికెంట్ చేంజెస్ చేశారని చెప్పుకోవచ్చు. న్యూ ట్యాక్స్ రిజమ్ కింద సాలరీడ్ ఇండివిడ్యువల్ కి 12,75,000 వరకు జీరో ట్యాక్స్, అది మనం ఆల్రెడీ చూసాం. దీని వలన కొద్దో గొప్ప రీటైల్ కన్జంప్షన్ పెరిగే అవకాశం అయితే ఉందండి. ముఖ్యంగా FMCG, టూర్స్ అండ్ ట్రావెల్స్, హోటల్స్ వంటి కాస్ట్ కన్జ్యూమింగ్ సెక్టర్స్ పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది. కన్జంప్షన్ థీమ్ కింద ద బెస్ట్ 10 స్టాక్స్ ని విషయాలను చూసే ముందు మనం డైలీ మార్కెట్ ఎనాలిసిస్ షో చూసుకుని ముందుకు వెళ్దాం. మార్కెట్స్ మెల్లగా కోలుకుంటున్నాయి, ప్రెజర్ నుండి ప్లెజర్ వైపు నడుస్తున్నాయి. టుడే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 378 పాయింట్స్ పెరిగి 23,739 దగ్గర క్లోజ్ అయితే, సెన్సెక్స్ 1,397 పాయింట్స్ పెరిగి 78,583 దగ్గర క్లోజ్ అయింది. ఇటు స్మాల్ క్యాప్ లో కూడా 1.2% పెరిగినాయి, మిడ్ క్యాప్ లో 1.35% పెరిగినాయి. జస్ట్ ఒక FMCG సెక్టార్ తప్ప, అది కూడా జస్ట్ 0.25% తగ్గింది. మిగిలిన సెక్టార్లన్నీ ఎనర్జీ, బ్యాంక్, మెటల్, ఫార్మా, ఐటీ, ఆటో, మీడియా, రియాలిటీ సెక్టార్లు అన్ని కూడాను పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. ముఖ్యంగా PSU బ్యాంకింగ్ సెక్టార్ 2.41% లాభపడింది. ఎనర్జీ సెక్టార్ అయితే 2.24%, బ్యాంకింగ్ సెక్టార్ 1.93 అండ్ మెటల్ సెక్టార్ 1.79, ఫార్మా 1.74 తో అండ్ ఐటీ 1.29% లాభపడింది. విక్స్ కూడా 18.48 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ రోజు మన మార్కెట్స్ ర్యాలీ కన్నా కారణాలు మనం ఒకసారి ఆడిట్ చేస్తే, మెక్సికో, కెనడా మీద వేసిన టారిఫ్ నిర్ణయాన్ని వాయిదా వేయటం, ఇటు ట్రంప్, ఏషియన్ మార్కెట్స్ తో పాటు మన మార్కెట్ కూడా పెరిగినాయండి. జనవరి మంత్ లో ఆటో సేల్స్ కన్సిస్టెంట్ గా ఉండటం, GST కలెక్షన్స్ లో కూడా సిగ్నిఫికెంట్ చేంజెస్ కలగటం, నిఫ్టీ 50 ఇండెక్స్ ఆల్ టైమ్ హై నుంచి 10 to 12% కరెక్షన్ అవడంతో లోయర్ లెవెల్స్ లో ఇండెక్స్ స్టాక్స్ లో నిఫ్టీ 50, నిఫ్టీ 100, నిఫ్టీ 250 అండ్ నిఫ్టీ 500 స్టాక్స్ లో క్వాలిటీ స్టాక్స్ లో బయింగ్ అయితే కనపడిందండి. దీంతో పాటు యూనియన్ బడ్జెట్ లో పర్టికులర్ గా జీరో ట్యాక్స్ అప్ టు 12 lakhs వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్ ని బూస్ట్ చేసింది చెప్పుకోవచ్చు. నౌ మూవ్ టు అవర్ స్టాక్ ఇన్ ప్రోగ్రామ్ అండి. ఈ రోజు స్టాక్ ఇన్ ప్రోగ్రామ్ లో మన మిశ్రాదు లిమిటెడ్ Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. నెట్ ప్రాఫిట్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ 99.5% పెరిగిందండి. రెవెన్యూ 238 crores గా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ 5.6% వృద్ధి సాధించింది. ఎబిటా 46% పెరిగింది. ఎబిటా మార్జిన్ 22% గా ఉంది వర్సెస్ 14.2%. స్టాక్ అయితే ఈ రోజు 2.21% పెరిగి 305.85 పైసలో క్లోజ్ అయింది. నెక్స్ట్ స్టాక్ వన్ మోబిక్విక్ సిస్టమ్స్ లిమిటెడ్ అండి. బ్యాడ్ రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది. నెట్ లాస్ 55.2 crore, రెవెన్యూ అయితే -7.3% ఇయర్ ఆన్ ఇయర్. స్టాక్ అయితే ఈ రోజు 1.41% తగ్గి 401 లో క్లోజ్ అయింది. నెక్స్ట్ సఫారీ ఇండస్ట్రీస్ అండి. Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ 27% తగ్గింది. రెవెన్యూ 14% పెరిగింది. బట్ ఎబిటా 418.6 crore గా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 2.7% పెరిగింది. స్టాక్ అయితే ఈ రోజు 3.75% తగ్గి 2393 లో క్లోజ్ అయింది. నెక్స్ట్ స్టాక్ అజ్మిరా రియాలిటీ అండి. Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే నెట్ ప్రాఫిట్ లో 11% పెరిగింది. రెవెన్యూ 7% పెరిగింది. ఎబిటా 62.5 crore 5% పెరిగింది. ఎబిటా మార్జిన్స్ 32.4% వర్సెస్ 28.7%. స్టాక్ అయితే ఈ రోజు అదరగొట్టేసింది. 8.25% పెరిగి 992 లో క్లోజ్ అయింది. నెక్స్ట్ స్టాక్ అండ్ ఫైనల్ స్టాక్ ఇన్ అవర్ న్యూస్ ప్రోగ్రామ్ ఎరిస్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ అండి. Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ 19% తగ్గింది. రెవెన్యూ 50% పెరిగింది. ఎబిటా 42% పెరిగింది. బట్ ఎబిటా మార్జిన్స్ 34% గా ఉంది వర్సెస్ 36%. స్టాక్ అయితే ఈ రోజు 1.58% తగ్గి 1230 దగ్గర క్లోజ్ అయింది. నౌ వి మూవ్ టు ఇండెక్స్ లెవెల్స్ అండి. ఈ రోజు క్లోజ్ అయిన లెవెల్స్ ను బట్టి చూస్తే, రేపటికి అనగా 5th February 2025 కి నిఫ్టీ స్పాట్ లెవెల్స్ పివోట్ పాయింట్ 23,641, సపోర్ట్ 1 23,520, సపోర్ట్ 2 23,302, సపోర్ట్ 3 22,963, రెసిస్టెన్స్ అయితే 23,859 అండ్ రెసిస్టెన్స్ 2 23,980 అండ్ రెసిస్టెన్స్ 3 24,319 గా ఉందండి. ఫ్రెండ్స్, మన జీకే టీమ్ ప్రకారం నిఫ్టీ స్పాట్ 50 ఇండెక్స్ లెవెల్ అబౌవ్ 23,800 అబౌవ్ ఉంటేనే ఇంట్రాడే లాంగ్ పొజిషన్స్ తీసుకోమన్నారు. ఒకవేళ 23,006 అండ్ బిలో గనక ఉంటే షార్ట్ పొజిషన్స్ తీసుకోమని చెప్పేసి డిస్కస్ చేసుకున్నారు. నౌ వి మూవ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ జీకే ఇన్సైట్. ఫ్రెండ్, మన జీకే ఇన్సైట్స్ ప్రోగ్రామ్ కింద మన ఇందాక తెలుపుకున్న బడ్జెట్ బెనిఫిషరీ విషయాలు చూస్తే, ఈ బడ్జెట్ లో మన ఇండివిడ్యువల్ ఇన్కమ్ ట్యాక్స్ కింద సాలరీ పీపుల్ కి బెనిఫిట్ కి అనుగుణంగా కన్జంప్షన్ సెగ్మెంట్ బెనిఫిట్ పొందే అవకాశం చెప్పుకున్నాం కదా. ఈ కన్జంప్షన్ ఫ్లేవర్ కింద ఉన్న బెస్ట్ ఫండమెంటల్ స్ట్రాంగ్ టాప్ 10 స్టాక్స్ ని నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను. మొదటి కంపెనీ భారతీ ఎయిర్టెల్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ అండి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 1663 ట్రేడ్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్ షేర్ హోల్డింగ్ అయితే 19.5% ఉంది. FIS దగ్గర 24.3% ఉంటే ఈ స్టాక్ 52 వీక్స్ నుండి 6.62% డౌన్ అయింది. నెక్స్ట్ స్టాక్ హిందుస్థాన్ యూనిలివర్ అండి. డైవర్సిఫైడ్ FMCG 2440 దగ్గర ట్రేడ్ అవుతుంది. MF దగ్గర 14.7%, FIS దగ్గర 11.4%, 52 వీక్స్ నుండి 19.6% డౌన్ అయింది. నెక్స్ట్ స్టాక్ M&M ఆటో అండ్ ట్రక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. కరెంట్ మార్కెట్ లో 3190 దగ్గర ట్రేడ్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ వారి దగ్గర 29.2%, FIS దగ్గర
38.9% అండ్ 52 వీక్స్ అయినండి 2.45% కరెక్ట్ అయింది. ఐటీసీ అండి ఎఫ్ఎంసీజీ మనందరికి బాగా సుపరిచితం. కరెంట్ మార్కెట్ లో 456 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎంఎఫ్ దగ్గర 44.9%, ఎఫ్ఐఎస్ దగ్గర 40.2% అండ్ 52 వీక్స్ అయినండి 8.07% తగ్గింది. గాడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అండి పర్సనల్ కేర్ సెక్టర్ 1135 లో ట్రేడ్ అవుతుంది. ఎంఎఫ్ దగ్గర 11% ఉంది అండ్ ఎఫ్ఐఎస్ దగ్గర 20.7% ఉంది. 52 వీక్స్ అండి ఈ స్టాక్ 26.4% తగ్గింది. నెక్స్ట్ జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ అండి రెస్టారెంట్స్ 724 లో ట్రేడ్ అవుతుంది. ఎంఎఫ్ దగ్గర 30.2%, ఎఫ్ఐఎస్ దగ్గర 21.3%. 52 వీక్స్ అండి 9.13% తగ్గింది. హెవెల్స్ ఇండియా అండి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ 1623 లో ట్రేడ్ అవుతుంది. ఎంఎఫ్ దగ్గర 11.4%, ఎఫ్ఐఎస్ దగ్గర 23.5%. 52 వీక్స్ అండి స్టాక్ 22.9% డౌన్ అయింది. యునైటెడ్ స్పిరిట్స్ అండి బ్రేవరీస్ అండ్ డిస్టిలరీస్ 1477 లో ట్రేడ్ అవుతుంది. ఎంఎఫ్ దగ్గర 13.5%, ఎఫ్ఐఎస్ 15.9%. 52 వీక్స్ నుండి 13.1% తగ్గింది. యునైటెడ్ బ్రేవరీస్ అండి సేమ్ బ్రేవరీస్ 2130 లో ట్రేడ్ అవుతుంది. ఎంఎఫ్ హోల్డింగ్ 16.5, ఎఫ్ఐఎస్ హోల్డింగ్ 6.43%. 52 వీక్స్ నుండి స్టాక్ 7.36% తగ్గిందండి. ఫైనల్ స్టాక్ సఫారీ ఫుడ్స్ అండి రెస్టారెంట్స్ 323 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎంఎఫ్ దగ్గర 38.3%, ఎఫ్ఐఎస్ దగ్గర 30.7% ఉంది. 52 వీక్స్ నుండి ఈ స్టాక్ 19.5% తగ్గింది. ఫ్రెండ్స్ మేము గమనిస్తూ ఉంటాం, నేను మార్కెట్ లో ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ ని గమనిస్తే ఈ టైప్ ఆఫ్ స్టాక్స్ ని ఎక్కువగా మన డాక్టర్లు, ఇంజనీర్లు, మేనేజరియల్ పీపుల్ తో పాటు ఐటీ ప్రొఫెషనల్స్ వారి పోర్ట్ఫోలియోస్ లో ఉంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారండి. తగ్గినప్పుడల్లా ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ ని ప్లస్ స్టాక్స్ ని ఎస్ఐపి మోడ్ లో యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇది ఈ రోజు మన ఇండియా కన్జంప్షన్ బడ్జెట్ స్పెషల్ పోర్ట్ఫోలియో. ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ ఒక గైడ్ గా రిఫరెన్స్ గా తీసుకోండి, చెక్ చేసుకోండి, మీరు మీ అనాలిసిస్ కు ఉపయోగించుకోండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే మన కామెంట్ లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.